హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి తీసుకున్న లెవెల్స్ అంటే లుపిన్, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్లో ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, మనం ఎలా ట్రేడ్ చేసామన్నది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం రిలయన్స్ చూద్దాము. రిలయన్స్ చూడండి, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న రెసిస్టెన్స్ టచ్ చేసుకొని తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, కిందికి వచ్చింది, పుల్ బ్యాక్ చేసుకుంది. చూడండి ఎంత మార్కెట్ అని పడింది. తర్వాత మనం ఇచ్చిన సపోర్ట్ అనేది రెస్పెక్ట్ చేసుకుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి బజాజ్ ఫినాన్స్. ఫ్రెండ్స్ బజాజ్ ఫినాన్స్ చూసారా, బజాజ్ ఫినాన్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా మనం తీసుకున్న లెవెల్ కాంచి బ్రేక్ అయింది. తర్వాత కొంచెం పుల్ బ్యాక్ చేసుకొని మార్కెట్ కింద పడింది. మీరు ఇది కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ రాలేదు అనుకుంటే ఏం చేస్తారు, ఇలా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా చూసుకోవచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి కూడా కింద ట్రెండ్ లైన్ బ్రేక్ నుంచి డౌన్ సైడే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఏషియన్ పెయింట్. ఫ్రెండ్స్ చూడండి, ఏషియన్ పెయింట్స్ పర్ఫెక్ట్గా మనం తీసుకున్న రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయింది, పుల్ బ్యాక్ చేసుకుంది, ప్యాటర్న్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఎంత డైరెక్ట్గా మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓకేనా, ఇండస్ఇండ్ బ్యాంక్. ఫ్రెండ్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న రెసిస్టెన్స్నే చూడండి ఎలా రెస్పెక్ట్ చేసుకుందో చూడండి. పర్ఫెక్ట్గా ప్రాఫిట్ ఎక్కడ మీరు ఎంటర్ అయినా కానీ చిన్నగా సెల్ చేసుకున్నా మీరు ప్రాఫిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మారుతి. ఫ్రెండ్స్ మారుతి చూడండి, మార్కెట్ మనం తీసుకుని రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలో ఓపెన్ అయింది. తర్వాత ఏమైంది, సపోర్ట్ దగ్గరకు వచ్చింది, సపోర్ట్ దగ్గర టచ్ చేసుకొని మళ్ళీ ఒకసారి సెకండ్ టైం కూడా టచ్ చేసుకొని కూడా మార్కెట్ అనేది ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. లుపిన్. ఫ్రెండ్స్ లుపిన్ చూడండి, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న రెసిస్టెన్స్ కానించి డౌన్ సైడ్ కిందకి వచ్చి తర్వాత ఏమైంది, సపోర్ట్ దగ్గర మనకి ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడి నుంచి మనకు ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ కూడా ఏమైంది, మళ్ళీ సపోర్ట్ దగ్గరనే మార్కెట్ అనేది క్లోజ్ అయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ 5th బ్యాచ్ అనేది రన్నింగ్ కోసం రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. ఇంకెవరైనా కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే మాత్రం మీరు మా వీడియోలో రన్నింగ్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ మీరు డైరెక్ట్ అంటే ఫీజు యొక్క వివరాలు ఏంటి ఇవన్నీ తెలుసుకొని మీరు జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి స్టాక్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి స్టాక్స్ లుపిన్, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్లో లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ తీసుకుందాం. లుపిన్లో రెసిస్టెన్స్ వచ్చేసి 1058, సపోర్ట్ వచ్చేసి 1045 రూపీస్. లుపిన్లో రెసిస్టెన్స్ వచ్చేసి 1058, సపోర్ట్ వచ్చేసి 1045 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా. మారుతిలో రెసిస్టెన్స్ వచ్చేసి 7579, సపోర్ట్ వచ్చేసి 7459. మారుతిలో రెసిస్టెన్స్ 7579, సపోర్ట్ 7459 రూపీస్. ఇండస్ఇండ్ బ్యాంక్లో రెసిస్టెన్స్ వచ్చేసి 1055, సపోర్ట్ వచ్చేసి 1033 to 1037. ఇది వచ్చేసి ఛానల్ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఏషియన్ పెయింట్లో రెసిస్టెన్స్ వచ్చేసి 2479, సపోర్ట్ వచ్చేసి 2443 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా. అగైన్ సపోర్ట్ వచ్చేసి 2394 రూపీస్. బజాజ్ ఫినాన్స్. ఫ్రెండ్స్ బజాజ్ ఫినాన్స్లో రెసిస్టెన్స్ వచ్చేసి 5655, అగైన్ సపోర్ట్ వచ్చేసి 5521 రూపీస్. అయితే ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ చేస్తామో చూసుకొని నెక్స్ట్ రిలయన్స్ ట్రేడ్ అని తీసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలో కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ప్రైస్ కనుక సపోర్ట్ దగ్గరకు వచ్చి పైనే కనుక సస్తేనే ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్స్ వస్తే ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని ఇక్కడి నుంచి బై చేసుకుంటాం. మన హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం తీసుకున్న రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ దగ్గర మినిమం ఒక 3 రూపీస్ నుంచి ఒక 8 రూపీస్ అంటే స్ట్రైక్ ప్రైస్ అంటే స్టాక్ ప్రైజ్ని బట్టి మనకు సపోర్ట్ లెవెల్ దగ్గర కానీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కానీ స్టాప్ లాస్ ఉంటుంది. కాబట్టి మీ రిస్క్ ఎంత, మీ రివార్డ్ ఎంత, 1:1, 1:2, 1:2.5 అన్న చూసుకొని మీరు స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటారు. ఓకేనా. ఇది రివర్స్ ట్రేడ్. సేమ్ ఇదే ప్రైస్ అనేది రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి రెసిస్టెన్స్ కింద సస్టైన్ అయ్యి ఇక్కడ ఏదైనా ఒక ప్యాటర్న్ అంటే బేరిష్ ప్యాటర్న్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇలా అనమాట. ఇలా మార్కెట్ కిందకు వచ్చి ఇలా రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ప్యాటర్న్ వచ్చిందంటే ఇక్కడ మనం సెల్ చేస్తాం, ఇక్కడ పైన స్టాప్ లాస్ ఇస్తాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ సెల్ చేస్తాం, హార్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అనుకుందాం. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఏమైంది, మళ్ళీ పుల్ బ్యాక్ చేసుకొని ఇక్కడ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడి నుంచి బై చేసుకుంటాం. సింపుల్ అనమాట. ఇది కూడా అంతే. సపోర్ట్ బ్రేక్ అయితే
కిందికి సపోర్ట్ బ్రేక్ అయినా మళ్ళీ పుల్ బ్యాక్ చేసుకొని ఇక్కడ ఏదైనా బేరిష్ ప్యాటర్న్స్ వస్తే సెల్ చేసుకుంటాం. హార్జెంటల్ లైన్ పైన రిస్క్ రివార్డ్ ప్రకారం స్టాప్ లాస్ ఇస్తాం. లేదు అనుకుంటే మీరు ఇంకో ట్రేడ్ ఏం చేస్తారు, ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ట్రెండ్ లైన్స్ అంటే ఏంది, మీరు సపోజ్ ఏదో ఒక టైం ఫ్రేమ్ యూజ్ చేస్తుంటారు కదా, మనం తీసుకున్న ట్రెండ్ లైన్ దగ్గర ఇలా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా కానీ చూడండి ఇక్కడ ఇది ఎప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో మనం ఇలా ట్రేడింగ్ అనేది కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మీరు మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం తీసుకున్న లెవెల్స్ వచ్చేసి ఏ రోజుకైతే మనం మెన్షన్ చేస్తున్నామో వీడియోలో ఆ రోజు మాత్రమే పనిచేస్తాయి. నెక్స్ట్ డేకి అనేవి అవి వర్క్ చేయవు ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే మన ప్రైస్ యాక్షన్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ డే ఎప్పుడైతే ప్రైస్ ఏ రేంజ్లో అయితే మనకి మార్కెట్ మూవ్ అవుతుందో మళ్ళీ అదే రేంజ్లో అక్కడ ఉన్న ప్యాటర్న్ ప్రకారం మనం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏ రోజైతే తీసుకున్న లెవెల్స్ ఉంటాయో ఆ రోజే మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారం పనిచేస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్ తీసుకుందాం. రిలయన్స్ వచ్చేసి రెసిస్టెన్స్ 2108 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 2050 రూపీస్. రిలయన్స్ వచ్చేసి రెసిస్టెన్స్ 2108, సపోర్ట్ వచ్చేసి 2050 రూపీస్. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ 5th బ్యాచ్ రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాము. ఒక 2-3 డేస్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇంకెవరైనా జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని నేర్చుకోవాలి అనుకుంటే మీరు చేస్తున్న ట్రేడింగ్తో పాటు ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మీరు మా కోర్సులో అనేది జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మా వీడియోలో వస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతే కోర్సుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని తెలుస్తున్నాయి. మీరు మా ఛానల్ ఎలాంటి కాల్స్ అనేది ఇవ్వము, మీకు ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే నేర్పిస్తాము. ఖచ్చితంగా మీరు ఎంతో కొంత సబ్జెక్ట్ అయితే నేర్చుకొని మీరు ట్రేడింగ్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.